Hello, welcome back to our channel Home Queen. అందరికీ హ్యాపీ ఉగాది. మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఈ ఇయర్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ అయితే లేట్ అయింది లేచేసరికి. మొన్న వీకెండ్లో ఈ ముగ్గు వేయడానికి కొన్ని టూల్స్ అయితే నేను తీసుకున్నాను, వెరైటీగా అనిపించి అండ్ తొందరగా అయిపోతాయి అని చెప్పి తీసుకున్నాను. బాగుంది, అన్నీ యూజ్ చేయలేదు కానీ కొన్ని వరకు యూజ్ చేశాను. సో ఇట్లా ఈ జల్లెడ పెట్టేసి జస్ట్ మనం ఆ ముగ్గుని అట్లా అనేస్తే కింద వచ్చేస్తుంది అచ్చు. అలాగే కలర్స్ కావాలంటే కలర్ కూడా ఫిల్ చేసేయచ్చు. ఇవి చిన్నపిల్లలు కూడా డ్రా చేసుకోవచ్చు ఈజీగా. వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి అండ్ ఇవి చుట్టూ బార్డర్ లైన్స్ వేస్తాం కదా, సో దానికి ఈజీగా ఇవి యూజ్ అవుతాయి. ఇంకా చిన్న చిన్న అచ్చుట్లాగా ఉన్నాయి, ఇవి పైన మూత మార్చుకుంటే డిజైన్స్ ఉంటాయి. సో ఇవి కూడా బోర్డర్స్లో వాటిలో యూజ్ చేయడానికి బాగుంటాయి. కొంతమంది బియ్యం పిండితో వేస్తూ ఉంటారు కదా, సో అట్లా వేసినప్పుడు ముద్దగా వస్తూ ఉంటాయి. నార్మల్ ముగ్గుతో వేసినప్పుడు మాత్రం నీట్గా వస్తున్నాయి. సో ఇదన్నమాట మా ఉగాది రోజు రంగోలీ అయితే ఇలా వచ్చింది. నాకు ఆ టూల్స్ మొత్తం కలిపి 1200 అయితే అయ్యింది. ఈ ఫెస్టివల్ అండ్ శ్రీరామనవమి వస్తున్నాయి కదా, సో అవి తీసుకున్నాను. వాటితో పాటు కలర్స్ ముగ్గు ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ముగ్గు వేయడానికి వెరైటీ చాలా వచ్చినాయి టూల్స్, అవి కూడా ఉన్నాయి కానీ ఎందుకులే ఫస్ట్ ఇవి ట్రై చేసి అవి చూద్దాంలే అని చెప్పి ప్రస్తుతానికి అయితే తీసుకున్నాను. ఈ ముగ్గు డిజైన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా దొరికితే తీసుకోండి, ఆర్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టమంటే పెడతాను. ఎలా అనిపించినాయి ఏంటి నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆర్ కొంచెం పెద్దవాళ్ళకి ఈ ముగ్గు వేయాలి, ఈజీగా తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇది మా ఉగాది డెకరేషన్. ఉగాది ఫెస్టివల్ రోజున నేను తీసుకున్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. అవుట్ఫిట్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబో అయితే అనుకున్నాను, ఎందుకంటే ఉగాది అనగానే మామిడికాయ గుర్తొస్తుంది. సో గ్రీన్ సింబాలిక్గా అండ్ ఆ గ్రీన్కి కాంబినేషన్ కొంచెం ఆరెంజ్ అయితే డిఫరెంట్గా ఉంటుందని ఇట్లా అయితే ప్లాన్ చేశాను. ఇది అనిల్ది, బయట అయితే కలర్ చాలా బాగుంది. ఇదైతే నా గ్రీన్ పట్టు శారీ. ఈ రామచిలకలు డిజైన్ ఇవి కూడా సింబాలిక్గా థీమ్కి ఉగాదికి కొంచెం గుర్తొచ్చేలాగా బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను. ఈ డిజైన్లో ఇది కొంచెం టిష్యూ పట్టు టైప్ వచ్చింది, మొత్తం కూడా తగలగా మెరుస్తుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లుక్. క్వాలిటీ కూడా ఆ కాస్ట్కి చాలా ఎక్కువ అనిపించింది, చాలా బాగుంది. నాది యాక్చువల్గా 20,000 పట్టు శారీ అయితే ఒకటి ఉంది, నా ఎంగేజ్మెంట్ రోజు కట్టింది. సో దానిలాగే అనిపించింది. ఈ బట్టలకి మనీ ఎక్కువ పెట్టకూడదు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయినట్టయితే నాకు అనిపించింది. కొంచెం ఓపికతో చూసుకొని చీప్ అండ్ బెస్ట్లో తీసుకున్నంత ఉత్తమం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్కి సంబంధించి మనం ఒకసారి వేసింది మళ్ళీ ఫంక్షన్స్కి మళ్ళీ ఫెస్టివల్స్కి వేయడానికి కొంచెం ఇష్టపడం. సో అట్లాంటప్పుడు బడ్జెట్లో హై క్వాలిటీ కాకుండా క్వాలిటీ కొంచెం తగ్గించుకొని కాపీ ప్రోడక్ట్స్, ఇప్పుడు మంచి డిజైన్స్ ఉంటాయి కదా హై రేంజ్లోవి, వాటి కాపీ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తే మనకి సేమ్ అనిపిస్తాయి ఫోటోషూట్స్లో మనకు కావాల్సింది. సో వాటిల్లో చూస్తే ఏదైనా సేమ్ అనే అనిపిస్తుంది. సో దానికి తగ్గట్టు తీసుకుంటుంటాను నేను కూడా అట్లానే. ఇదైతే బ్యాక్ సైడ్ కూడా క్వాలిటీ బాగుంది. కొన్ని పట్టు శారీస్ థ్రెడ్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ పట్టేస్తూ ఉంటాయి, సో అట్లా అయితే ఏం లేదు, ఇది మొత్తం కూడా సాఫ్ట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా. ఈ శారీకి కాంట్రాస్ట్గా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకున్నాను. ఇదైతే జిప్ ఇచ్చారు ప్యాటర్న్, ఉక్స్లు అయితే ఇవ్వలేదు. సో బ్యాక్ సైడ్ అయితే వెరైటీగా ఉంది ఈ డిజైన్, అది హ్యాండ్స్కి బ్యాక్ సైడ్కి వెరైటీగా ఉంది డిజైన్, అందుకని ఇదైతే నాకు నచ్చింది. బయట కూడా చాలా బాగుంది, నేను ఎట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ డిజైన్. ఫోటోలో కంటే కూడా బయట చూస్తే వేసుకుంటే ఇంకా అదిరిపోయింది. యాక్చువల్గా నేను వేరే డిజైన్ ఇచ్చాను ఫస్ట్, బట్ ఈ డిజైన్లో నాకు ఎల్లో కలర్ వచ్చింది, నేను ఆరెంజ్ కలర్ ఆర్డర్ చేస్తే, కానీ బాగుంది బ్లౌజ్. సో నేను అందుకని ఆ ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంచేసి దానికోసం శారీ తీసుకున్నాను, ఇంకో వీడియోకి యూజ్ అవుతుందిలే అని చెప్పి. పర్పుల్ కలర్ కొంచెం డిఫరెంట్గా అది కూడా మ్యాచ్ అయ్యేటట్లు పర్పుల్ కలర్ శారీ తీసుకున్నా ఈ బ్లౌజ్కి. ఈ శారీ కూడా చాలా బాగుంది, షేడింగ్ డిఫరెంట్ షేడ్తో వచ్చి వెరైటీగా అనిపించింది. ఇది కూడా నార్మల్ లుక్ కాకుండా సిల్వర్ జరీతో వచ్చింది. సో ఈ రెండు కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది.
ఇవి వచ్చేసి ఇషికా అవుట్ఫిట్స్. యాక్చువల్గా ఫస్ట్ నేను పట్టు పావడ అట్లా బుక్ చేశాను, బట్ అవి క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా ఇవి చేయాల్సి వచ్చింది. నేను చూసుకోలేదు, ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ ఆల్రెడీ ఇదివరకు వేసాను, బుక్ చేసిన తర్వాత అనిపించింది. బట్ డిజైన్స్ అయితే వేరే. ఇదైతే లైట్ వెయిట్తో ఈజీ క్యారీయింగ్ ఉంటుంది పిల్లలకి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఇది అనిల్ లాంగ్ కుర్తా మీదకి తీసుకున్నాను. యాక్చువల్గా గ్రీన్ ఆర్డర్ చేస్తే పింక్ వచ్చింది, సేమ్ డిజైన్. ఇలాంటివి మెన్స్ కుర్తాస్ మీదకి రాయల్ లుక్ అయితే తెచ్చి పెడతాయి, బాగుంటాయి. అండ్ అఫ్ కోర్స్ యూనిసెక్ ప్రోడక్ట్, లేడీస్కి కూడా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ స్టోరీ ఇందా చెప్పాను కదా, సో డిఫరెంట్ కాంబోలో ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నా జ్యువెలరీ విషయానికి వస్తే ఇది పైన నెక్ పీస్ మొత్తం కూడా లక్ష్మీదేవిల వర్క్ ఉంటుంది, బాగుంది ఇది కూడా. అండ్ కిందకి హారం టైపు, ఇది నాకు ఫోటోలో చూడగానే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కృష్ణుడి ఫేవరెట్ కాబట్టి. ఆ డిజైన్ చక్కగా కృష్ణుడి థీమ్లో బాగుంది, పైన లక్ష్మీదేవి కింద కృష్ణుడు, సరే సూట్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను. క్వాలిటీ అయితే అంతగా బాగాలేదు ఇది. నెక్స్ట్ ఇషికా కూడా ఇది చౌకర్ చాలా బాగుంది, పెట్టినప్పుడు ఇంకా అందం వచ్చింది. ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మనం బాజుబందీగా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కిందకి పర్ల్స్ చైన్ ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ గ్రీన్ది పెట్టాను, అండ్ ఇదే డిజైన్లో డిఫరెంట్ మల్టీ కలర్ చైన్ పెట్టాను. ఇది పెట్టానని చూసుకోకుండా అది కూడా ఆర్డర్ పెట్టేసరికి రెండు వచ్చాయి. ఈ మల్టీ కలర్ది అయితే వేస్తే బాగుంది, సో ఇదైతే యూస్ చేశాను. ఆ గ్రీన్ అయితే యూస్ చేయలేదు, కానీ సేమ్ డిజైన్ రెండు కూడా. కింద లాకెట్లో అష్టలక్ష్మి అమ్మవార్లది డిజైన్ వస్తుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇవైతే నాకు పిచ్చిగా నచ్చినాయి, చాలా బాగున్నాయి అసలు. ఆ ప్రైజ్కి అంత మంచి క్వాలిటీలో అంత మంచి డిజైన్ బ్యాంగిల్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోటోలో కంటే విడిగా బయట చూస్తే ఇంకా బాగున్నాయి. బ్లౌజ్ ఆరెంజ్ కదా, సో ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తెప్పించాను. నాకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టం అనమాట, నిండుగా వేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఈ ఆరెంజ్ బ్యాంగిల్స్ కొంచెం ఎక్కువే తెప్పించాను. సో ఒక సెట్టే యూజ్ చేశాను, ఎందుకంటే గ్రీన్ కూడా ఆర్డర్ పెట్టాను కాబట్టి ఇంకా నేను ఆలోచించకుండా అలా 2 సెట్స్ పెట్టేశాను. సో ఒకటైతే ఇంకా అసలు ఓపెనే చేయలేదు, ఒక సెట్ అయితే సరిపోయింది. ఆ మధ్యలో గ్రీన్ బ్యాంగిల్స్ కూడా వేసేసరికి నిండుగా అనిపించింది. ఈ గ్రీన్ బ్యాంగిల్స్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పి ఈ మధ్య ట్రెండింగ్ కదా, సో అవి ట్రై చేద్దామని చెప్పి అవి తీసుకున్నాను. ఈ ఆరెంజ్వి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి, గ్రీన్వి కూడా బాగున్నాయి. మీషోలో ఈ కిడ్స్ బ్యాంగిల్స్ అయితే రేర్గా ఉన్నాయి, సో ఇవైతే తీసుకున్నాను వాటిల్లో. నెక్స్ట్ వడ్డానం దగ్గరికి వచ్చేసరికి ఇది నాకు తీసుకున్నాను. ఈ కలరు రాగి కలర్లో డిఫరెంట్గా ఉంది. నేను పెట్టుకున్నప్పుడు కూడా పైన జ్యువెలరీ కలరు ఈ కలరు మ్యాచ్ అయితే అవ్వలేదు, బట్ బాగుంది చూడడానికి, డిజైన్ అది బాగుంది, కానీ కలర్ కొంచెం వేరే అనిపించింది. వేసుకున్నప్పుడు లుక్ నిండుగా అయితే ఉంది. ఇషికాకి వేరే డిజైన్లో తీసుకున్నాను, కానీ ఇది బాగా లూజ్ అయిపోయింది, సో ఇదైతే దానికి పెట్టలేదు, వేరే శారీ మీదకి నేనే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ దీని గురించి అయితే స్పెషల్గా చెప్పాలి. ఉంగరం అడ్జస్టబుల్, ఏ సైజ్ అయినా సరే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. డిజైన్స్ దీంట్లో ఇంకా ఉన్నాయి, ఇది ఇంకా బాగుంది అసలు, మస్ట్ బై పీస్. ఇంకా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే మనకి టోటల్ లుక్ ఎలిగెంట్గా మార్చేది ఇవే. సో క్వాలిటీ అయితే సేమ్ ఉంటాయి, బ్యాక్ డ్రాప్ అయినా అయితే సేమ్ ఉంటాయి, వీడియోలో మనకి సేమ్ కనపడతాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ వెళ్తేనంటే 100% లుక్ ఉంటుంది, ఇది 80% లుక్ అయితే మనకి ఇచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవే తీసుకోవడం బెటర్. ఇది సెలెక్ట్ చేశాను, ఉగాది థీము. ఇవి యాక్చువల్గా తెలుగులో ఉంటే బాగుండేది, బట్ ఇంగ్లీష్లో ఉంది, మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇది తీసుకున్నాను. దీంట్లో ఉగాది పచ్చడికి సంబంధించిన అన్నీ కూడా బ్యాక్ డ్రాప్లో మనకు కనిపిస్తాయి. అనుకోకుండా మా అవుట్ఫిట్స్కి ఈ బ్యాక్ డ్రాప్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయినాయి, గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబో. సో ఫస్ట్ అయితే ఇషికాని రెడీ చేసేస్తాను ఎప్పుడు కూడా, ఆవిడ తర్వాత నేను రెడీ అవుతాను. అనిల్ అయితే ఈజీ ఒక కుర్తా వేసేసుకున్నా కదా. భలే ఉన్నాయి ఇషికా గాజును, ఇప్పుడు ఓపెన్ చేసేసింది, ఇదేమో గొలుసు. నాన్న అమ్మా ఇప్పుడు ఓపెన్ చేసేసింది, నాన్న ఓపెన్ చేసేసాడు అనాలి తల్లి. ఇప్పుడు ఓపెన్ చేసేసా నాన్న. స్మైల్. ఇప్పుడు కూడా ఏదో పడిందా? ఇంకేదో కొత్త రకం జడేసి ట్రై చేశాను షిక. సో వెరైటీ జడ అయితే ట్రై చేశాను, నాకు అసలే జడలు రావు,
బట్ బాగానే కుదిరింది. మా అమ్మాయి రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. గ్రీన్కి ఆరెంజ్ కాంబో చాలా బాగుంది, డిఫరెంట్ లుక్ ఉంది. సో శారీ పళ్ళు పార్ట్ అయితే ఇది వైట్, గ్రీన్ అండ్ వైట్ థ్రెడ్స్తో ఉంది. టిష్యూ శారీ టైపు చక్కగా మెరుస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా ఈ డిజైన్ అయితే డిఫరెంట్గా బాగుంది అనిపించింది. కొంచెం డీప్ నెక్ పర్లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఈ లక్ష్మీదేవి థీమ్ నెక్ పీస్ మనకి ఫోటోలో కొంచెం టెంపుల్ జ్యువెలరీ లుక్ ఉంది, బట్ బయట మనకు వచ్చేసరికి గోల్డ్ జ్యువెలరీ లుక్కే ఉంది, మంచి కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇషికాకి తీసుకున్న చౌకర్ మనకు కూడా బాగుంటుంది, చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది. ఇది కూడా గోల్డ్ డిజైన్ లుక్ ఉంది. ఈ నెక్ పీస్ కిందకి కృష్ణుడి జ్యువెలరీ కంటే కూడా ఈ పర్ల్స్ జ్యువెలరీ లుక్ వెరైటీగా బాగుంది. ఈ గొలుసు అయితే పద్దాకలు ఇట్లా తిరిగిపోతుంది. సో ఫొటోస్లో వీడియోస్లో అలా పద్దాలు తిరిగిపోతూ ఉంటుంది కదా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ టేప్స్ అంట, ఇన్విజిబుల్ టేప్స్. ఇవి మనం ఈ టీషర్ట్స్కి ఇట్లా లూజ్గా ఉన్న ఇట్లా ముందు ఫ్రంట్ సైడ్ ఉన్న వాటికి ఇట్లా పెట్టుకోవడానికి, అండ్ ఇట్లా ఈ జ్యువెలరీ ఈ ప్రాబ్లం ఉన్నా సరే యూజ్ అవుతుంది. అటు ఇటు తిరగకుండా ఫిక్స్డ్ లొకేషన్లో ఉండడానికి అని చెప్పి చూసానివి ట్రై చేద్దామని తెచ్చాను. ఇన్విజిబుల్ టేప్స్ అంట, ఏమాత్రం పనిచేస్తాయో చూద్దాం. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ లొకేషన్లో పెట్టుకుంటే దీన్ని ఇలా అతికించవచ్చు. ఇంక ఇది తిరగకుండా ఇట్లా ఉంటుంది, కనిపించదు మనకి దూరానికి. ఇట్లా మనం వీడియోస్ అవి తీసుకునేటప్పుడు అది కూడా తిరగకుండా అట్లా ఉంటుంది ఫిక్స్డ్గా. ఎంతవరకు ఉంటుందో మరి చూడాలి. ఈ పైన చౌకర్కి ఇయర్ రింగ్స్ వచ్చినాయి, లక్ష్మీదేవి చౌకర్ కాబట్టి. అండ్ ఈ కింద హారం కృష్ణుడి హారం కాబట్టి కృష్ణుడి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఏది పెట్టుకోవాలి, లక్ష్మీదేవి ఆర్ కృష్ణుడు? సో లక్ష్మీదేవిది కామన్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి కృష్ణుడిది అయితే నేను పెట్టుకుంటున్నాను. వెరైటీగా ఉన్నాయి కృష్ణుడి ఇయర్ రింగ్స్ కూడా, ఫుల్ కృష్ణుడిదే వచ్చింది మొత్తం. సో నేను మా అమ్మాయికి అయితే ఈ వడ్డానం తెప్పించా, లూజ్ అయిపోయింది, నాకు సరిపోయింది. బట్ నేను కూడా ఇంకోటి తెప్పించుకున్నాను. సో ఇది నాది, ఇది మా అమ్మాయిది. దానిది అయితే లూజ్ అయిపోయింది, ఇంకా పాతది ఇంట్లో ఉన్నది పెట్టాను. సో నాది ఇది పెట్టుకుంటున్నాను. ఇది మొత్తం కూడా లక్ష్మీదేవి అష్టలక్ష్మిలు వచ్చారు. మీరే రెడీ అయ్యేటప్పుడు పక్కన ఎవరు లేనప్పుడు వడ్డానం ఎలా పెట్టుకుంటారు? నేనైతే ఇలా పెట్టుకుంటాను, బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటాను ఫ్రంట్కి ఇట్లా జరుపుకుంటూ. మీరు కూడా ఇంతేనా? నా కమెంట్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేశాను. మనం మధ్యలో గ్రీన్ తీసేసి ఆరెంజ్ అయినా బాగుంటుంది వేసుకుంటే. సో నెక్స్ట్ ఫైనల్గా ఈ ఉంగరంతో కంప్లీట్ చేస్తున్నాను. ఇది నెమ్మలి డిజైన్ అయితే వచ్చింది. మనకు కొంచెం డిఫరెంట్ లుక్ చిన్న చిన్న వాటితో చేంజ్ అయిపోతుంది అంటారు కదా. సో అలా ఈ ఉంగరం పెట్టగానే కొంచెం ఎలిగెంట్గా అనిపించింది. సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత. మస్ట్ బై అవుట్ఫిట్ అని అయితే చెప్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి మంచి రిచ్ లుక్ వచ్చేలాగా ఈ శారీ అండ్ డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది. అండ్ మనం ఎంచుకునే కలర్ కాంబినేషన్లో కూడా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ లుక్? నాకైతే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ వడ్డాను మా అమ్మాయికి తెప్పించింది పెట్టాను. లాంగ్ హారం కూడా పర్ల్స్ది చేంజ్ చేశాను. ఇది కూడా లుక్ బాగుంది. ఈ వడ్డానం కలర్ అయితే పైన చౌకరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ముగ్గురు రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేసుకొని ఉగాది పచ్చడి అయితే తీసుకున్నాం. బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి షూటింగ్ కూడా కంప్లీట్ చేసాం త్వరగా. ముగ్గురు నిల్చోవాలి. ఇప్పుడు ఇషిక అని వెళ్తాం. నువ్వు ఇక్కడే ఉంది ఇషిక, నువ్వు అటు వెళ్ళని అటు పక్కకు జరుపుకొని.
Tuwinmilla. అంటే శిఖాజీ హ్యాపీ యుగాది. హ్యాపీ యుగాది. కార్ కొనాలనే ప్లానింగ్లో అయితే ఉన్నాము. ఈ ఏప్రిల్ నుంచి కొంచెం పెరుగుతాయి కాస్ట్లు అని అంటున్నారని చెప్పి ఈ ఉగాది రోజే చూసేద్దామని వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇష్కాని అడిగితే ట్యాప్ ఒక కలర్ చెప్తుంది, రెడ్ అయితే ఎక్కువగా చెప్పింది. సో మోడల్ అయితే ముందే ఫిక్స్ చేసేసాం. ఆయనే చూసుకున్నారు, ఆ మోడల్ ఫీచర్స్ అవన్నీ ఆయనే చూసుకున్నారు. ఒక కలర్ ఆప్షన్ మాత్రం నేను తీసుకున్నాను. నేనైతే 3 కలర్స్ అనుకున్నాను. ఇప్పుడు ల్యాప్టాప్లో చూపించారు ఆయన ఏమేమి కలర్స్ ఉంటాయి ఏంటని. సో 3 అయితే అనుకొని షోరూమ్కి వెళ్ళాం, డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది కదా అని. ఒకటేమో రెడ్, ఇంకోటేమో గ్రే కలరు, ఇంకోటేమో గోల్డ్ టైప్ ఉంది. ఈ రెడ్ ఏంటంటే అన్ని కార్స్లోనూ హైలైట్ అవుతుంది, మనకి తెలిసిందే. అండ్ గ్రే కలర్ ఎందుకంటే తొందరగా మురికి తెలీదు, సో అదొకటి. ఈ గోల్డ్ కలర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఉన్న వాటిలన్నిటిలోనూ. ఇది మధ్యలో పెడితే ఇదే లైట్ కలర్ అయినప్పటికీ ఏంటో తెలియని ఎలిగెన్స్, చాలా వెరైటీగా బాగుంది అనిపించింది, రిచ్ లుక్తో. సో ఈ 3 కలర్స్ డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటాయి అని చెప్పి షోరూమ్కి అయితే వెళ్ళాము. ఫైనల్గా అయితే ఒకటి బుక్ చేసుకొచ్చాము. అది ఏ కలర్ ఫిక్స్ అయ్యామనేది ఇంకా రాలేదు, ఇంకా 2 months పడుతుందంట కార్ రావడానికి. జస్ట్ బుకింగ్ అయితే ఉగాది రోజు అయ్యింది. సో మీకు ఏ కలర్ నచ్చింది 3 కలర్స్లో? ఇంకా కింద పార్కింగ్లో వేరే కలర్స్ కూడా చూసాము, బ్లూ, బ్లాక్, గ్రీన్ కలర్. బట్ కింద లైటింగ్ లేకపోవడం వల్ల అంతగా తెలియలేదు. రెడ్ కలరు కామన్గా తీసుకుంటారు. అండ్ గ్రే కలర్ అయితే కూల్ లుక్ ఉంది, బయట కూడా చాలా కూల్గా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది. అండ్ గ్రీన్ కలర్ కూడా బాగుంది, అది కూడా కొంచెం వెరైటీ కూల్ లుక్లో ఉంది. సో ఈ కలర్స్ అన్నిట్లో ఒకటైతే ఉగాది రోజు బుక్ చేసాం. ఆఫ్టర్ 2 months వస్తుంది. సో అప్పుడు ఈ కార్ పేరు అండ్ ఈ కలరు నేను రివీల్ చేస్తాను. ఈలోపు కీప్ గెస్సింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మోర్ ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.